ఇక మొంతా తుఫాన్ నరసాపురం వద్ద తీరం దాటడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కాకినాడ వద్ద తీరం దాటుతుందన్న సమాచారంతో ఉలిక్కిపడ్డారు. అయితే జిల్లా వ్యాప్తంగా వరి పంట బాగా నష్టపోగా ఉద్యాన పంటల కోనసీమలో భారీగా దెబ్బతిన్నాయి. చాలా చోట్ల రోడ్లు పాడయ్యాయి, విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి, కమ్యూనికేషన్ వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలిగింది. ఓవరాల్గా చూస్తే మొంతా తుఫాన్ నరసాపురం వద్ద తీరం దాటడంతో మరీ ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి. ఇక మరిన్ని అదనపు సమాచారం అందించడానికి కాకినాడ నుంచి మా కరస్పాండెంట్ దత్తు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. దత్తు, ఏంటి కండిషన్ ప్రజెంట్? నిన్న కూడా రాత్రికి తీరం దాటుతుందని చెప్పారు, అలాగే దాటింది. తదనంతర పరిణామాలు ఎలా ఉన్నాయి? ఈ నష్టం అంచనా వేయడం మొదలు పెట్టారా? ప్రస్తుతానికి అంతా పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు ఏమైనా తరలి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయా? ఎలా ఉంది ఓవరాల్గా స్వామి పొజిషన్? స్వామి, మీరు మ్యూట్లో ఉన్నారు, ఒక్కసారి చూసుకోండి. చెప్పండి. అనిల్, నిన్న మనం ఇదే సమయానికి మనం లైవ్ లో మాట్లాడుకున్నప్పుడు జిల్లా అంతా కూడా అల్లకల్లోలంగా అతలాకుతలంగా ఉంది. సముద్రం ఉవ్వెత్తు ఎగసిపడుతూ ఉంది. తుఫాన్ అయితే మంతా తుఫాన్ తీరం దాటింది. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, ఎవరి పని వారు చేసుకున్నారు. విద్యుత్ వ్యవస్థ అంతా కూడా క్రమబద్ధీకరించడం జరిగింది. మొత్తం అంతా చాలా హ్యాపీగా ఉంది. మీరు అడిగినట్టు పంట నష్టం అంచనాలు కూడా అధికార యంత్రాంగం చేసింది. గవర్నమెంట్ అయితే మాత్రం చాలా స్పీడ్ గా స్పందించిందని చెప్పొచ్చు. ఎక్కడ హార్టికల్చర్, అగ్రికల్చర్, అలాగే వ్యవసాయానికి సంబంధించి దగ్గర దగ్గర 11,000 ఎకరాల్లో పంట నష్టం వచ్చినట్టు ఇప్పుడు కూడా మనకి సమాచారం వచ్చింది. అసలు మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే కనుక ప్రాణ నష్టం జిల్లా వ్యాప్తంగా కాదు, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎక్కడ ప్రాణ నష్టం అనేది లేదు. ఆస్తి నష్టం మాత్రం ప్రకృతి విరయ తాండవం చేసినప్పుడు ఆస్తి నష్టాన్ని కంట్రోల్ చేయడానికి మన భగవంతుడు తప్ప ఇంకెవరు దాన్ని కంట్రోల్ చేయలేరు. ప్రస్తుతం ఆస్తి నష్టం ఎంత ఉన్నది వివరాలు వచ్చే అవకాశం ఉంది, కొద్దిసేపట్లో వస్తాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సంబంధించి కేవలం 60 ఇళ్లు మాత్రం కూలిపోయి 3 పశువులు చనిపోయాయి. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం చేసిన ఎలక్ట్తో ఎంత ప్రజలు ఎలక్ట్ అయ్యారు, ఎంత అప్రమత్తం అయ్యారు అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇదే చెప్పుకోవచ్చు. కేవలం 3 పశువులు మాత్రమే చనిపోవడం జరిగింది. వరి పంట అయితే 11,000 హెక్టార్లకు పైగా వరి పంట దెబ్బతింది. అలాగే అంతర పంటలుగా భావించే అరటి, కొబ్బరి, అలాగే కూరగాయల పంటలు మాత్రం స్వల్ప మాత్రంలో దగ్గర దగ్గర 4,000 నుంచి 3,000 ఎకరాల్లో పోయినట్టు ఇప్పుడే సమాచారం ఉంది. దాన్ని కూడా ఇంకా క్లారిటీ రావాలండి. ప్రస్తుతం అయితే కనుక విద్యుత్ వ్యవస్థ నిన్న రాత్రి ఇదే సందర్భంలో ఇదే టైం చూసుకుంటే చాలా ప్రాంతాల్లో ఈ వీచిన ప్రచండ గాలుల కారణంగా చెట్లు పడిపోవడం, స్తంభాలు విరిగిపోవడం, వైర్లు తెగిపోవడంతో విద్యుత్ వ్యవస్థ అంతా కూడా అతలాకుతలంగా మారింది. ప్రస్తుతం అయితే కనుక జిల్లా వ్యాప్తంగా అక్కడ విద్యుత్ మొత్తం పూర్తి స్థాయిలో పునరుద్ధరించారు. ఒక్క ముమ్మిడివరం మండలంలో మాత్రం చాలా క్రిటికల్ గా పెద్ద ఎత్తున లైన్ల మీద కొబ్బరి చెట్లు పడిపోవడంతో అక్కడ ఒక్క ముమ్మిడివరం అంటే యానం దాటిన తర్వాత ఉండే ప్రాంతంలో మాత్రం ఆ నియోజకవర్గంలో మాత్రం కొంత షార్ట్ అవుతా ఉన్నాయి. మిగతా చోట అంతా మొత్తం పూర్తిగా షార్ట్ అవుట్ అయిపోయింది. మరోవైపు 31వ తారీఖు వరకు స్కూళ్ళకి సెలవులు ఇచ్చారు. స్కూళ్ళకి సెలవులు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఒకవేళ తుఫాన్ కనుక ఇక్కడ తీరాన్ని దాటి ఉంటే హాస్పిటలైజేషన్ ఎవరైనా అత్యవసర పరిస్థితులు వస్తే వారిని తరలించడం కోసం, అలాగే వారికి పునరావాసం కల్పించడం కోసం స్కూళ్ళన్నీ సెలవు ఇచ్చారు. ఆ నేపథ్యంలో ఇప్పుడు ప్రశాంత వాతావరణం ఏర్పడుతూ తుఫాన్ తీరం దాటిపోవడంతో స్కూళ్ళన్నింటినీ యథావిధిగా రేపు నుంచి కొనసాగించమని చెప్పి కలెక్టర్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హాస్పిటల్కి సంబంధించి అత్యవసర కేసులు ఏమైనా ఉంటే మాత్రమే తీసుకోండి, లేకపోతే వద్దని చెప్పారు. ప్రస్తుతం ఎటువంటి రోగులు వచ్చినా సరే వారికి ఆ వైద్య సహకారాలు అందించమని అందించడం జరిగింది. పునరావాస కేంద్రాల్లో సాయంకాలం వరకు, మధ్యాహ్నం వరకు వారందరినీ కూడా పునరావాస కేంద్రాల్లోనే ఉంచారు. చక్కగా వారికి పరిశుభ్రమైన శుచి గల ఆహారాన్ని కూడా అందించారు. వారు కూడా ఫుల్ సాటిస్ఫాక్షన్ అని చెప్పొచ్చు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 175 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. దాదాపు 37,500 మంది పునరావాస కేంద్రాలకి వారందరినీ తరలించారు. వారికి శుచికరమైన శుభ్రమైన ఆహారాన్ని అందించారు. వచ్చిన వారందరికీ కూడా చక్కటి ఇంట్లో ఏ విధంగా అయితే చూసుకుంటారో ఆ విధంగా చేసి పంపించారు. దాంతో వారు కూడా హ్యాపీ అని చెప్పట్టు ప్రస్తుతం ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా అన్ని సర్దుమడిగినట్టు. అయితే కలెక్టర్ చెప్పిన వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న దాని ప్రకారం ఇంకొక 2 రోజుల పాటు కొద్దిపాటి వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. సంబంధించి చూడాలండి. దత్తు, ముఖ్యంగా అతి ముఖ్యమైనవి విద్యుత్ కావచ్చు,
రోడ్లు కావచ్చు, దాదాపు 1700 కిలోమీటర్ల మేర రోడ్లన్నీ కూడా గుంతలమయమయ్యాయి, పాడయ్యాయి అనేటువంటి రిపోర్ట్ కూడా వినబడుతోంది. సరే, విద్యుత్ పరిస్థితి ఏంటి? ఆల్రెడీ విద్యుత్తును చాలా ప్రాంతాల్లో విద్యుత్ లేక ఇబ్బంది పడ్డారని విన్నాం, మీరు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు అదంతా పునరుద్ధరించారా? అండ్ రోడ్లకు సంబంధించి అధికారులు ఎలాంటి అంచనా వేశారు? అండ్ ఎప్పటి నుంచి మరమ్మతులు చేసేటువంటి అవకాశం కూడా కనబడుతోంది? మీరు అన్నట్టు విద్యుత్ ప్రకారం చూసుకుంటే కనుక విద్యుత్ వ్యవస్థ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా దాదాపు 98% అంతా కూడా సజావుగానే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే 11 kV, 33 kV అలాగే మామూలు ఫీడర్కి సంబంధించిన విద్యుత్ వ్యవస్థ ఉంటుంది. 11 kV అంటే చాలా పెద్ద హై వోల్టేజ్ తో విద్యుత్ వస్తూ ఉంటుంది. అది ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ ని సరఫరా చేసే వ్యవస్థ. ముఖ్యంగా అక్కడే బాగా దెబ్బతిన్నట్టు వస్తున్న రిపోర్ట్ బట్టి చూసుకోవచ్చు. ఎందుకంటే పెద్ద బలమైన వీసినటువంటి గాలులకి చెట్లు వెళ్ళి వైర్ల మీద పడడం, ఆ వైర్ల ద్వారా ఈ ఎలక్ట్రికల్ పోల్ విరిగిపోవడం, దాంతో విద్యుత్ వ్యవస్థకి తీవ్ర ఆటంకం వచ్చింది. మీరు అడిగినట్లుగా మొత్తం జిల్లా వ్యాప్తంగా మొత్తం దాదాపు విద్యుత్ ఏదైతే అంతరాయం ఉందో దాని అంతటిని షార్ట్ అవుట్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే కనుక ముమ్మిడివరం మండలంలో కాట్రేనుకోన, అలాగే కేసనకుర్రపాలెం అంటే కొద్ది ప్రాంతాలు డీప్ ఇంటీరియర్ ఏరియాస్ ఉన్నాయి. ఆ ఏరియాల్లో మాత్రం విద్యుత్ వ్యవస్థను ఇంకా క్రమబద్ధీకరించలేదు. దీంతో ప్రజలు కూడా ఆ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి దాట్ల బుచ్చిబాబు అనే ఎమ్మెల్యేని కూడా నిలదీయడం జరిగింది. వెంటనే ఆ దాట్ల బుచ్చిబాబు కూడా పెద్ద ఎత్తున అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి కారణం ఏంటంటే అక్కడికి వెళ్ళడానికి ఇంటీరియర్ ప్లేస్ అయి ఉంది. దాంతో ఆ ఒక్క ప్రాంతంలో తప్ప మిగతా అంతా కూడా దాదాపు షట్అవుట్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న రాత్రి వీచిన ప్రచండ గాలికి దాదాపు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో పెద్ద ఎత్తున గాలి వీచి ఆ గాలికి ఎవరు అడ్డుకుని ఆపే ప్రసక్తి అయితే ఉండదు. ఎందుకంటే ప్రకృతి విలయతాండవం, ప్రకృతి చేసినట్టు దాన్ని మనం కట్టడి చేయడానికి మనం ఎవరు సరిపో. ఆస్తి నష్టాన్ని ఆపలేం కానీ ప్రాణ నష్టాన్ని కంట్రోల్ చేయొచ్చు. ప్రభుత్వం అదే చేసింది. విద్యుత్ వ్యవస్థ దాదాపు 98% మెరుగుపడింది అని చెప్పొచ్చు. ఇంకా రోడ్ల విషయానికి వస్తే కనుక కొండపోతగా కురిసిన వర్షాలకి రోడ్లన్నీ ఎక్కడ పడితే అక్కడ చంద్రమయ్యాయి, గుంతలమయమయ్యాయి. పల్ల ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం, అలాగే రోడ్ల మీద ఎక్కడైతే వాటర్ స్టాగ్నెట్ అయిపోతుందో, ఇది మనకి వేసి రోడ్లన్నీ కూడా బెటమిన్ రోడ్స్ అంటారు. తార్ రోడ్లు, బెటమిన్ రోడ్లు, సిమెంట్ రోడ్లు, కచ్చా రోడ్లు ఉంటాయి. ప్రస్తుతం అయితే కనుక బెటమిన్ రోడ్లు పాడేవి, కచ్చా రోడ్లు పూర్తి స్థాయిలో, అంటే కచ్చా రోడ్లు అంటే మట్టి రోడ్లు, ఇవి కూడా పాడేవి. వీటిని పునరుద్ధరించడానికి 2-3 రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే హైవేలు వంటి రోడ్లలో ప్యాచ్ వర్క్లు అయితే పూర్తి చేసే అవకాశం ఉంది. రోడ్లు వేయడానికి మరి కొంత సమయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కనుక మంచినీటి వ్యవస్థ, విద్యుత్ వ్యవస్థ, కమ్యూనికేషన్ వ్యవస్థని పూర్తి స్థాయిలో యథావిధిగా కొనసాగించడానికి ప్రభుత్వం ఫస్ట్ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా అవి సఫలీకృతమని చెప్పొచ్చు. పునరావాస కేంద్రాలకు ఎవరినైతే తరలించారో వారందరినీ కూడా సురక్షితంగా ఇంటికి పంపించడం, అది చేయడం ఫస్ట్ మేజర్ ఇష్యూగా మనం పరిగణించాలి. అవన్నీ కరెక్ట్గా చేశారు. ప్రస్తుతానికి అయితే ఇల్లు కూలిపోయి 63 కుటుంబాలు జిల్లా వ్యాప్తంగా అయితే కనుక రోడ్డు పట్టారు. వారికి ఎటువంటి చర్యలు చేపట్టాలని దాని మీద కూడా ప్రభుత్వం ఇచ్చేసే ఉంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకపోతే సీఎం చంద్రబాబు కావచ్చు, లేకపోతే లోకేష్ కావచ్చు, ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. జిల్లా స్పెషల్ అధికారిని, అలాగే కలెక్టర్ని, అలాగే రెవెన్యూ అధికారిని, అలాగే పోలీసు యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ దళాలు కూడా ఎక్కడికక్కడ తుఫాన్ తీవ్రత పూర్తిగా సద్దుమణగడంతో తమ స్వస్థలానికి, అంటే ఆఫీసులు ఎక్కడైతే ఉంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు. రోడ్లు కానీ, పంట నష్టం కానీ వీటికి సంబంధించి ఒక 4-3 రోడ్లు పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉండొచ్చు. అనిల్. ఓకే, థ్యాంక్ యూ స్వామి.